ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ ఉన్న థ్రిల్లర్ మూవీస్ అది కూడా తెలుగులో దొరికేవి ఏవి బాగున్నాయి, అవి ఏంటో ఎలా ఉన్నాయో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎటువంటి స్పాయిలర్స్ అయితే ఉండవు. ఇక మేము పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆగస్ట్ 15 అంటేనే అనుకొని తీస్తారో అనుకోకుండా తీస్తారో తెలియదు కానీ మంచి మంచి స్పై థ్రిల్లర్స్ అయితే మన ముందుకైతే తీసుకొస్తుంటాయి ఓటీటీ వాళ్ళు. అలా రీసెంట్ గా రిలీజ్ అయిన మరో వెబ్ సిరీస్ బటర్ఫ్లై ఒక అమెరికన్ స్పై థ్రిల్లర్. ఒక స్పై అంటేనే తన అసలు నిజం బయటపడ్డాక జనరల్ గానే వాళ్ళ ఫ్యామిలీకి అయితే చాలా థ్రెట్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాన్సెప్ట్ మీద తీశారు బటర్ఫ్లై. డేవిడ్ జంగ్ అనే యుఎస్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ సౌత్ కొరియాలో తన టాస్క్స్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అయితే పాస్ట్ లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల తన లైఫ్ ఇబ్బందిలో పడుతుంది. ఇదే టైంలో డేవిడ్ జంగ్ తన డాటర్ ని అయితే చేరుకుంటాడు. అసలు డేవిడ్ లైఫ్ లో ఎదురైన ఇబ్బందులేంటి, తన డాటర్ దగ్గరికి తను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తన వల్ల తన ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ స్పై థ్రిల్లర్ ని అయితే చూడాలి. స్పై థ్రిల్లర్స్ అనగానే ఒకటే కాన్సెప్ట్, అంతకు మించి అయితే ఏముండదు. సో అటువంటి కాన్సెప్ట్స్ ఓకే అనుకుంటే ఈ స్పై థ్రిల్లర్ ని అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మీకు బోర్ అయితే కొట్టదు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఇంకొంచెం థ్రిల్లింగ్ సీన్స్ తో మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. బట్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. సో ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్డ్ కూడా బాగానే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇందాకలు చెప్పినట్టు ఆగస్ట్ 15 అంటేనే కొన్ని స్పై థ్రిల్లర్స్ అయితే మన ముందుకు వచ్చేస్తాయి. లాస్ట్ వీకే సలాకర్ అనే ఒక వెబ్ సిరీస్ ని అయితే దించారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఇంచుమించు అలాగే ఉండే మరో వెబ్ సిరీస్ ని మన ముందుకు తీసుకొచ్చారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. ఆ వెబ్ సిరీస్ పేరు సారే జహాసే అచ్చా. చెప్పాను కదా, ఇంచుమించు ఒకే కాన్సెప్ట్ అయితే ఉంటాయి. పాకిస్తాన్ లో ఒక డేంజరస్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. అయితే ఆ ప్రోగ్రామ్ ని ఇండియాలో ఉన్న రా ఏజెంట్స్ అయితే ఎలా కనుగొన్నారు, అయితే ఆ డేంజరస్ మిషన్ ఏంటి, మన రా ఏజెన్సీ ఎలా అరికట్టడానికి ట్రై చేసింది, దీంట్లో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఇలాంటి విషయాలతో ఈ వెబ్ సిరీస్ టోటల్ 6 ఎపిసోడ్స్ తో సాగుతుంది. స్పై థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మిగిలిన వాళ్ళకైతే పెద్దగా ఎక్కకపోవచ్చు. బట్ సిరీస్ ని సిరీస్ లాగా చూస్తే మాత్రం మీకు కూడా నచ్చొచ్చు. స్పై థ్రిల్లర్స్ అనగానే మనకి రొటీన్ గా కనిపించినా సరే వాళ్ళు చూస్ చేసుకున్న కాన్సెప్టే మనకి ఇంట్రెస్ట్ కలిగించి ఎటు కూడా డైవర్ట్ చేయకుండా కథలోకి అయితే మనల్ని లాగేస్తుంది. సో వెబ్ సిరీస్ లో అయితే కొన్ని లాగ్ విషయాలు అయితే ఉండడం అవైతే ఖచ్చితంగా అయిపోయింది. కానీ అవి పక్కన పెడితే ఈ వెబ్ సిరీస్ కూడా ఒక గుడ్ వాచ్. అండ్ ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. జనరల్ గా సినిమా కాన్సెప్ట్స్ కోసం మనం కొట్టుకోవడం చూసాం. అంటే ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ 2 సినిమాల్లో ఉండడం, అయితే ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అని, ఇలా కొన్ని పరిస్థితులను అయితే మనం చూసాం. బట్ ఇప్పుడు వెబ్ సిరీస్ వంతు. వెబ్ సిరీస్ లో ఇప్పటి వరకు మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. కానీ రీసెంట్ గా G5 లో రిలీజ్ అయిన విరాటపాలెం అన్న వెబ్ సిరీస్ మా నుంచే కాపీ కొట్టారని ఈటీవీ విన్ వాళ్ళు రచ్చ అయితే చేశారు. ఇక మాదే ఒరిజినల్ కాంటెంట్ అని రిలీజ్ చేసిన ఆ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. అయితే విరాటపాలెం వచ్చిన తర్వాత మరి కాన్సెప్ట్ లో చేంజెస్ చేశారో లేకపోతే ముందుగానే ఇలా రెడీ అయిందో తెలియదు. కానీ ఈ కానిస్టేబుల్ కనకం చూసినప్పుడు అయితే విరాటపాలెం వెబ్ సిరీస్ అయితే నాకు గుర్తు రాలేదు. అంటే ఇన్వెస్టిగేషన్ థీమ్ అయితే ఒకటే అయ్యి ఉండొచ్చు కానీ ఆ ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక అడవిలో 2 దారులు అయితే ఉంటాయి. ఒకవైపు ఊర్లోకి, ఇంకొక వైపు అడవి గుట్ట వైపు దారి తీస్తుంది. అయితే ఆ అడవి గుట్ట వైపు వెళ్తున్న కొంతమంది అమ్మాయిలు అయితే మిస్ అవుతూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి కానిస్టేబుల్ కనకం అయితే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో అయితే రిపోర్ట్ చేస్తుంది. అలా మిస్ అవుతున్న అమ్మాయిలో తన ఫ్రెండ్ కూడా ఉండడం వల్ల ఆ కనక మహాలక్ష్మి ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలని, తన ఫ్రెండ్ ని వెతికి కాపాడుకోవాలని తను ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టింది. దీనికి రీజన్స్ ని కనిపెట్టగలిగిందా లేదా, ఎలాంటి విషయాలతో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. అయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా సాటిస్ఫై చేస్తుంది. బట్ నాకు ఓన్లీ ఎంటర్టైన్మెంటే కావాలి, ఆ ఫన్ కావాలనుకుంటే మాత్రం మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ మీకు ఇందాక చెప్పినట్టు ఈటీవీ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. చిన్నప్పుడు ఏలియన్ మూవీ చూసి నేను చాలా ఎక్సైట్ అయితే అయ్యాను. స్పేస్ లో వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలు, లాస్ట్ లో వచ్చే ఆ వింత జంతువు తప్పకుండా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఏలియన్స్ మీద మనం చాలా మూవీస్ అయితే చూసాం. ప్రెసెంట్ అయితే ఒక వెబ్ సిరీస్ అయితే దించారు జియో హాట్స్టార్ వాళ్ళు. అయితే ప్రెసెంట్ ఈ సిరీస్ లో 2 ఎపిసోడ్స్ మాత్రం రిలీజ్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఎటువంటి అనవసరమైన సీన్స్ లేకుండా స్టార్టింగ్ నుంచే మంచి గ్రిప్పింగ్ గా నడవడం ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ ప్లస్ పాయింట్స్. ఇలాగే గనుక మిగిలిన ఎపిసోడ్స్ కూడా నడిస్తే
మంచి హిట్ అవుతుంది. ఇది వెబ్ సిరీస్ అయినా ఎటువంటి తక్కువ కాకుండా మంచి విఎఫ్ఎక్స్ వర్క్ తో మంచి కాస్ట్లీగా కనిపిస్తుంది. వెబ్ సిరీస్ ఒక మిస్టీరియస్ స్పేస్ క్రాఫ్ట్ సడన్ గా ఎర్త్ మీదకైతే క్రాష్ అవుతుంది. అలా క్రాష్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఇలాంటి విషయాల మీద ఈ వెబ్ సిరీస్ అయితే నడుస్తుంది. అండ్ ఎటువంటి లేట్ చేయకుండా ఈ వెబ్ సిరీస్ అయితే వెంటనే చూసేయండి. ప్రెసెంట్ జియో ప్లస్ హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. జురాసిక్ పార్క్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఆ సిరీస్ లో వచ్చిన మాక్సిమం మూవీస్ అయితే మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సిరీస్ లో రీసెంట్ గా వచ్చిన మరో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. జోరా బెన్నెట్ ఒక టీమ్ తో ఈ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేస్ అయిన జురాసిక్ పార్క్ ఒరిజినల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి విజిట్ చేయడానికి అయితే వెళ్తారు. అయితే అసలు ఈ మిషన్ ఎందుకు చేపట్టారు, దాని వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటి, అక్కడ వీళ్ళకి ఎదురైన ప్రమాదాలు ఏంటి, నేను చెప్పకపోయినా మీరు అర్థం చేసుకుంటారు అక్కడ వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎదురై ఉండొచ్చు అని. సో ఆ ప్రమాదం వీళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టింది, ఈ టీమ్ లో ఎంతమంది బ్రతికి బయటపడ్డారు, ఎలాంటి విషయాలతో ఉంటుంది జురాసిక్ రీబర్త్. అయితే ఒక డిఎన్ఏ కోసమే ఈ జురాసిక్ మూవీ సిరీస్ మొత్తం నడుస్తూ ఉంటుంది. సో ఇందులోని కూడా ఆ డిఎన్ఏ కోసమే వీళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఇలాంటివన్నీ ఈ మూవీలో చూపించడం అయితే జరిగింది. అసలు ఇలాంటి మూవీస్ తప్పకుండా థియేటర్లో, అది కూడా 3Dలో చూస్తే ఆ ఫీలే వేరు. బట్ మిస్ అయిన వాళ్ళు మాత్రం టీవీలో చూడండి, మీరు తప్పకుండా సాటిస్ఫై అవుతారు. పిల్లలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మూవీని అయితే చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సో ఈ మూవీ అయితే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చొచ్చు. ఒకసారి ట్రై అయితే చేయండి. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రెసెంట్ రెంట్ కి అయితే స్ట్రీమ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో. ప్రైమ్ వీడియోలో మనం చాలా సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయితే చూస్తూ ఉంటాం. అవి కూడా మంచి స్క్రీన్ ప్లే తో మంచి గ్రిప్పింగ్ గా తప్పకుండా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఆకట్టుకునేలా తీస్తున్నారు. సో అలాంటి టైప్ ఆఫ్ మరో వెబ్ సిరీస్ రీసెంట్ గా స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఆ వెబ్ సిరీస్ పేరు అంధేరా. సీన్ ఓపెన్ చేస్తే బానీ అనే ఒక అమ్మాయి తనని ఏదో ఒక మిస్టీరియస్ ఈవెంట్ ఫాలో అవుతున్నట్టు ఫీల్ అయ్యి, తనకు తెలియని ఒక దుష్ట శక్తి ఏదో తనని ఇబ్బంది పెడుతుందని ఫీల్ అవుతుండగా సడన్ గా తను మాయమైతే అయిపోతుంది. అయితే అసలు బానీకి ఏమైంది, ఈ కేస్ ని డిపార్ట్మెంట్ కల్పన అనే ఒక ఇన్స్పెక్టర్ కి అయితే అప్పచెప్తారు. అయితే సింపుల్ గా కేస్ ని ముగించేయమని డిపార్ట్మెంట్ తనకి హింట్ ఇచ్చిన, ఒక్కసారి కేస్ టేకప్ చేస్తే కల్పన ఎలాంటి పరిస్థితులైనా నిజాలని ఎలా బయట పెడుతుంది, ఎలా దానికి జస్టిస్ తెస్తుంది, ఇలాంటి విషయాలతో ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ ఇన్వెస్టిగేషన్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే వెబ్ సిరీస్ లో లాగ్ సీన్స్ అన్న మాట రొటీన్ అయిపోయింది కాబట్టి అలాంటి సీన్స్ అన్ని పక్కన పెట్టి ఈ వెబ్ సిరీస్ ని గనుక నైట్ టైం చూస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో కల్పనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఇంక ఎలాంటి షాకింగ్ ట్విస్ట్లు అయితే తగిలాయి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ మీకు ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.